అట్లానే అమెరికా 1776లో విప్లవం 1776లో అమెరికన్ రెవల్యూషన్ జరిగి అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అమెరికా కూడా స్వతంత్రం తెచ్చుకుంది మనలాగానే. ఓకే, వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. but in 1776లోనే యుఎస్లో రెవల్యూషన్ జరిగింది. అమెరికాలో జరిగి 1789లో ఫస్ట్ ప్రెసిడెంట్ అక్కడ ప్రతిజ్ఞ చేశాడు. మొదటి రాష్ట్రపతి అమెరికాకి ఎవరే అంటే జార్జ్ వాషింగ్టన్. 1789 నుంచి ఇవాళ 2025 డొనాల్డ్ ట్రంప్ వరకు ఈ 47-46 మంది ప్రెసిడెంట్స్ అమెరికాని ఈ 250 ఏళ్లలో పరిపాలించారు. మరి భారతదేశం యొక్క వయసు ఎంత ఇప్పుడు 78 ఏళ్ళు. బై 2047 మనం 100 years కంప్లీట్ చేసుకుంటున్నాం. సో అమెరికాకి ఇండియాకి ఇద్దరిని రూల్ చేసింది బ్రిటిష్ వాళ్ళు. ఇద్దరిని మనం అమెరికా బ్రిటిష్ వాళ్ళని ఓడించింది. 13 కాలనీ నుంచి 50 కాలనీలకు ఎదిగింది. మనము 1947 15th ఆగస్టు మనం కూడా బ్రిటిష్ వాళ్ళని ఇది చేసాం. సో జాతి వివక్షత అనేది బ్లాక్స్కి సంబంధించి అక్కడ ఎక్కువ ఉండటం వలన వైట్ అండ్ బ్లాక్ కాన్ఫ్లిక్టు. తర్వాత నార్త్ ఈస్ట్ ఏషియా అంటారు, అంటే జపాన్, చైనా, సౌత్ కొరియా, నార్త్ కొరియా ఈ ఏరియా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు. తర్వాత వెస్ట్ ఏషియా అంటారు, అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, తర్వాత ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఖతారు, బహ్రెయిన్, ఇక్కడి నుంచి వెళ్ళి కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు, వెస్ట్ ఏషియా అంటారు. తర్వాత ఆఫ్రికా కాంటినెంట్, సౌత్ ఆఫ్రికా, ఇంకా మిగతా కంట్రీస్, ఆ కంట్రీస్ నుంచి కూడా సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న మిగతా దేశాల వాళ్ళు కూడా చాలామంది లేబర్గా పనిచేయడానికి అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు. అమెరికన్స్ వైట్ వాళ్ళు తీసుకెళ్లారు మన బ్లాక్ ఆఫ్రికన్స్ని తీసుకెళ్ళి అక్కడ స్లేవ్స్గా మార్చుకున్నారు. ఆ స్లేవరీకి వ్యతిరేకంగానే అబ్రహం లింకన్ ఆల్సో ఫాట్. అండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని ఆయన తన ప్రాణాలనే సివిల్ రైట్స్ అంటే నల్లవారికి కూడా ఓటు హక్కు ఇవ్వాలి అనే దాని మీద పోరాటం చేసిన నల్ల యోధుడు ప్రపంచంలో. మరి ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయన ఒక వైట్ ఆయన చంపేశారు. సివిల్ రైట్స్ మూవ్మెంట్ 1965 సంగతి చెప్తున్నారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ అమెరికాలో ఈ జాత్య అహంకార దాడులు, జాత్య అహంకార చరిత్ర దానికి ఉంది కాబట్టి దాన్ని తగ్గించే విధంగా నేను పనిచేస్తానని జొహరాన్ మమ్దాని చెప్పాడు.